దారిన పోయే కంప నెత్తిన పెట్టుకోవడం అనేటటువంటి దానికి సంబంధించి కరెక్ట్‌గా స్పష్టంగా కనబడేది ఎవరన్నా ఉంటే పాకిస్తాన్. భారతదేశానికి ఓ రకంగా పాకిస్తాన్ ఇప్పుడు మంచి పని చేసి పెట్టింది. ఏంది అంటే హమాస్ తీవ్రవాదులతో లష్కరే తోయిబాకి టై అప్. తాజాగా ఈ విషయం అధికారికంగా ధృవీకరైంది. పాకిస్తాన్ లష్కరే తోయిబా కమాండర్ వెళ్ళి హమాస్‌తో కలిశానన్నటువంటి విషయాన్ని, దోహాలో మీటింగ్ జరిగిందన్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. హ్యాపీ. అదేంది వాళ్ళిద్దరు కలిస్తే మనకు ప్రమాదం కదా! నిన్ననే మనం అది మాట్లాడుకున్నాం. కానీ ఇంకొక అంశం ఉంది. హమాస్ అనేది ప్రపంచంలో ఎక్కడున్నా వెంటాడి వేటాడి చంపుద్ది ఇజ్రాయెల్. ఇప్పుడు హమాసు, లష్కరే తోయిబా కలిస్తే ఇద్దరిని కలిపి చంపుద్ది కదా! అంటే కాగల కార్యం గంధర్వుడే తీర్చాడన్నట్టు ఇప్పుడు మనం అక్కర్లా, ఇజ్రాయెల్ లేపుద్ది. పాకిస్తాన్‌లో ఉన్న చంపేసుద్ది అది. వాళ్ళ మొసాద్ ఎట్టాంటిదంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయంలో కడ్రాయర్‌తో సహా లాక్కొచ్చేసేటటువంటిది అది. ఇరాన్‌లో ఉన్నటువంటి అధ్యక్షుడి భవనంలోనే పేల్చేసినటువంటి గొప్ప శక్తి అది దానికి. దాంతో ఆషామాషీ వ్యవహారం కాదు. అందులో అది మన మిత్ర దేశం. ఒకప్పుడు ఇందిరాగాంధీ టైంలో వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేయడానికి రెడీ అవుతున్నారమ్మా, నువ్వు అని మేము లేపేస్తాం, మా ఫ్లైట్ మీ దగ్గర ఉండడానికి పర్మిషన్ ఇయ్యంటే ఒప్పుకోలేదు. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ తర్వాత అధికారికంగా చెప్పింది. అదే గనక ఆ రోజున ఒప్పుకుని ఉంటే పాకిస్తాన్‌కి అనవసరం కాదు కదా, వాళ్ళ సైంటిస్టుల దగ్గర నుంచి అందరినీ లేపవతల పడేసేవాళ్ళు. అప్పుడు మనకి ఈ దరిద్రం ఉండేది కాదు. కాబట్టి ఇందిరాగాంధీ నాడు మహాశక్తివంతురాలని చెప్పడమే తప్పించి అట్లాంటి విషయాల్లో వీక్ నిర్ణయం తీసుకుంది అన్నది స్పష్టం అవుతుంది. ఇప్పుడైతే ఓ రకంగా పాకిస్తాన్ కెలికి ఇవాళ రోజున నెత్తినికి ఓ పెద్ద రాక్షసుని తెచ్చిపెట్టుకుంటోంది.